ఇందాక చదివిన మాట మరలా చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ ఒక్క మాట మాత్రమే. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆదికాండం 26. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఇక్కడ ఇస్సాకు ఆశీర్వాదం గురించి మనం చూస్తున్నాం. సో ఇందాక మనం చూసాం కదా, మొట్టమొదటి ప్రసంగాలు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాము. చాలాసార్లు ఆశీర్వాదం అంటే భూ సంబంధమైన వాటిగా చూస్తాం. కొన్నిసార్లు ఆశీర్వాదం అంటే ఆత్మ సంబంధమైనవి వాటికి కూడా తలంచుతాము. కానీ పౌలు ఒక అడుగు ముందుకు వేసి, నా ప్రభు నిమిత్తము నేను కొరడాల దెబ్బలు తిన్నా నాకు ఆశీర్వాదం, నా ప్రభు నిమిత్తం నేను రాళ్ళ చేత కొట్టబడ్డం కూడా ఆశీర్వాదం, నా ప్రభు కోసము నేను ఇలా హింసింపబడ్డం కూడా నాకు ఆశీర్వాదం. ఆత్మీయంగా మనుషులు ఈ ఉన్నతమైన స్థాయిలో, ఇలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు వారి తలంపులు అన్నీ అలాగే ఉంటాయి. సో ఆశీర్వాదములు అంటే కేవలము ఇలాగే మనం తలంచక పౌలులాగా ఇదిగో నా జీవితంలో ప్రభు అవి ఎలాంటి పరిస్థితులైనా నీ చిత్తములో వచ్చిన పరిస్థితులు అవి నాకు ఆశీర్వాదాలే అన్నట్లుగా మనం ఆలోచన చేయాలి. సో పౌలు అంతలా దీవించబడ్డానికి, ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డానికి కారణాలు ఏంటి అంటే చాలా ఉన్నాయి. పౌలు ఒకప్పుడు మతపిచ్చిలోనే ఉన్నాడని చెప్పాలి. యూద మతపిచ్చి, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు, బహునిష్ట కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రం విషయంలో అనుంజుడుగా అనొచ్చు ఎంచబడుతూ మరి ఎంతో నిష్టగా బ్రతికాడు. సో ఒక మతపిచ్చిలోనే బ్రతికాడని చెప్పాలి. సంఘాన్ని హింసించాడు, దేవుని పనిచేసేవారిని ఆటంకపరిచాడు, ఇంటింటచి వచ్చి చాలా క్రూరంగా బిహేవ్ చేశాడు. ఇలాంటి సౌలు ఈ మాటలు చెప్తున్నాడు కదా. ఏది ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివిన మాట ఏమని? ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఇది అనుభవించాడు ఎవరు? పౌలు. ప్రతిరోజు దేవుని దగ్గర నుంచి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడై ఉన్నాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 5వ వచనంకి వస్తే, అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 5వ వచనం, ప్రభువా. దమస్కు వెళ్తున్నాడు. దమస్కునకు వెళ్తున్నటువంటి సమయంలో యేసు ప్రభువారు ఎవరిని దర్శించాడు? సౌలును దర్శించాడు. అంటే పౌలుగా మార్చబడక ముందు అక్కడికి వెళ్ళి అందరినీ హింసించాలని, ఇంకా క్రూరంగా బిహేవ్ చేయడానికి పూనుకున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే అకస్మాత్తుగా ఆకాశం నుండి గొప్ప వెలుగు వచ్చింది. అతను చుట్టూ కూడా గొప్ప ప్రకాశం మనం చూసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరం పలుకుట. నేల మీద పడ్డాడు, ఒక స్వరం విన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాను. విన్న తర్వాత ఆయన నోట్లోంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటి? చాలు, ఏం పదం అది? ప్రభువా. అప్పటి వరకు పౌలు జీవితంలో నేను అనుకుంటాను ఈ పదం లేదేమో. సో ఇప్పుడు ప్రభువా అని అన్నాడు అంటే ఏ ప్రభువుని గూర్చి అతనికి అవగాహన కొంత ఉంది? యేసు ప్రభువే. ఎందుకంటే శిష్యులు అప్పటికే ఆయనను యేసు ప్రభువు అని ప్రకటిస్తున్నారు. ఆయన నోట్లో లేదంటే ఆయన వినికిడిలో గింగురుమన్నట్లుగా ఉంటున్నాయి. ఆ ముందే కదా స్టెఫెన్ ప్రసంగం మనం చూస్తాం 7వ అధ్యాయంలో. చూడండి, అక్కడ కూడా మనం చూస్తాం. చూడండి, కొన్ని మాటలు చూడొచ్చు.
7వ అధ్యాయంలో అక్కడ నిలబడి వారందరితో మాట్లాడుతున్నప్పుడు, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై 7:55 7వ అధ్యాయం 55వ వచనం. ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుట చూచి, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచిండుట చూచి, ఆకాశం తెరవబడుట, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచిండుట చూచునని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి ఆ ఆ ఆ ఆ ఆ ఆ అది చూడండి, అక్కడ సౌలు ఉన్నాడు కదా. సో ఈ ప్రసంగం అంతా విన్నాడు ఎవరు? సౌలు. ఆ మాట కూడా విన్నాడు. ప్రభువును గూర్చి మొరపెట్టుచ్చు ఏమన్నాడు? యేసు ప్రభువా అన్నాడు. ఎవరు? స్టెఫెన్. ఈ పదం ఆయన చెవులో గింగురం అన్నట్టుగా ఉంది. అసలుకే రగిలిపోతున్నాడు. యేసుని పట్టుకుని ప్రభు అంటావా నువ్వు అని. సో ఇప్పుడు పడిపోయిన తర్వాత అందుకే ఇప్పుడు అదే పదం మాట్లాడాడేమో, ప్రభువా అన్నాడు. అప్పటి వరకు ప్రభు అన్న ఎక్స్పీరియన్స్ పౌలు జీవితంలో, సౌలు జీవితంలో లేదేమో. అందుకే ఇక మనం చూస్తున్నాము ఆ మాటలు అతని మనసులో నాటుకుపోయాయి. ఏ మాటలు? స్టెఫెను పలికిన మాటలు. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. చివరిలో చూడండి, సౌలు అతని చావునకు సమ్మతించెను. 60వ వచనంలో ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికాను. 2 సార్లు ఆ పదం విన్నాడు, ప్రభువా ప్రభు. అందుకే ఇప్పుడు వెళ్తా ఉంటే దేవుని దగ్గర నుంచి స్వరం వచ్చింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, ప్రభువా నీవెవడవని అడగగా కదా. అదే చూస్తాం 5వ వచనం 9వ అధ్యాయం. నీవు హింసించుచున్న యేసును. ఇక్కడ పౌలు దీవించబడ్డానికి కారణం ఏంటి అంటే, పౌలు యేసును ప్రభువుగా చేర్చుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. నేను చేర్చుకోలేదా అని మీరు అంటారేమో. చేర్చుకున్నారు. ఎంత మట్టుకు చేర్చుకున్నారని, ప్రభువుని ఎంత మట్టుకు చేర్చుకున్నావు నీ జీవితంలో ప్రభువుగా? ఆదివారానికి మాత్రమే ఆయన నీకు ప్రభువా? అవసరాలు తీర్చడానికి మాత్రమే ఆయన నీకు ప్రభువా? రోగాల నుంచి విడుదల ఇవ్వడానికి మాత్రమే ఆయన నీకు ప్రభువా? పౌలు జీవితంలో అలా కాదు. ప్రభువా అని ఎప్పుడైతే పిలిచాడో అప్పటి నుంచి తన స్వచిత్తాన్ని చంపేసుకున్నాడు, తన సొంత కోరికలను చంపేసుకున్నాడు. ఇంకేం లేదు, ప్రభు ఏది చెప్తే అదేనండి అన్నాడు. అప్పటి వరకు మతం ఏం చెప్తుంది అన్నాడు. అప్పటి వరకు తను ఏమనుకుంటే అది చేయాలనుకున్నాడు. అప్పటి వరకు మనుషులకి ఏది ఇష్టం అది చేయాలనుకున్నాడు, మత నాయకులకి. కానీ ఇప్పుడైతే ప్రభువా అని ఎప్పుడైతే అనడం ప్రారంభించాడో, ప్రభువా నువ్వు చెప్పిందే ఇంకంతే. అందుకే పౌలు జీవితంలో చూడండి, పౌలు ప్రయాణాల్లో చూడండి, పౌలు చేసిన పనుల్లో చూడండి, ప్రతి దానిలో కూడా దేవుని చిత్తం చొప్పున నడిపించబడ్డం ఎంత అద్భుతం. సో పౌలు అంతలా ఆత్మ సంబంధమైన రీతిలో దీవించబడ్డానికి కారణం ఏంటి అంటే, యేసును ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. నువ్వెలా ప్రతిష్ఠించుకున్నావు? నీ హృదయంలో యేసు అసలు ఏ స్థానంలో ఉన్నాడు గుర్తుపెట్టుకో. 2 సింహాసనాలు వేసి కూర్చోబెడుతున్నావు, ఒక దాంట్లో, ఇంకొకరిని ఒక దాంట్లో. యేసునే ఒక సింహాసనంలో, సాతాను ఇంకో సింహాసనంలో కూర్చోబెడుతున్నావు. ఏంటి షేర్ చేస్తున్నావు? షిఫ్ట్లు ఎత్తున్నావా? 8 గంటలు నువ్వు కూర్చో ప్రభా, వాడిని కూర్చోబెడతాను కాసేపు అని. అలాగే ఉన్నట్టుంది కదా. కానీ పౌలు అలా లేదు. ఆయనే నా ప్రభు అంతే. మరి ఇంకో ప్రభువులు లేరు నాకెవరు, ఆయనే నా ప్రభు. అలా ఉండాలి. అప్పుడే మనం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఏం చేయగలం? పొందుకోగలం. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. సౌలుకు ఇప్పుడు ఏమయ్యాడంటే పౌలులాగా మార్చబడ్డాడు. ఏమండి, దేవుని పనిలో ఎంతో మరి భారంతో పనిచేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏంటి ఆశీర్వాదము అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా నీవు ప్రభువుని అనగా యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడానికి. ఒక మాట విధేయత అందాం కాసేపు. ఆ మాటకు వచ్చి విధేయత ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే ఒబీడియన్స్, విధేయత. లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి రండి. అక్కడ మరియ దగ్గరికి గాబ్రియేలు దేవదూత వచ్చి,
దయాప్రాప్తురాల నీకు చూడండి కొన్ని మాటలు అంటాడు. అన్నప్పుడు ఆమె పలికిన మాటలు భలే ఉంటాయి చూడండి. 39 చదవండి. అవన్నీ మనం చాలాసార్లు చదివాం కదా. 39 చదవండి. 38 సారీ 38. ఈమె ఎవరట? ఆయన ఎవరు? ఎవరు? పౌలు ప్రభు దాసుడు. ఈమె ఎవరు? ప్రభు దాసురాలు. వీళ్ళు అనేకులకు దీవెనకరంగా ఉన్నారండి. నీవు ప్రభుకి దాసుడుగా దాసురాలుగా మార్చబడితే తప్ప నువ్వు దీవించబడవు, నీ ద్వారా అనేకులు దీవించబడు. పౌలు పరిచర్లో చూడండి ఎంతమందిని పట్టాడు. తిమోతి ఒక దైవజనుడు కదా, దైవజనుడా అని పౌలే పిలిచాడు. అంత తొందరగా పిలువడుగా పౌలు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పలికాడు కదా దైవజనుడా అని. యవ్వన ప్రాయంలో ఉన్నాడు అంత. ఏమంటే అందుకే నా ప్రియమైన కుమారుడు అంటాడు. ఎఫ్రా గురించి మాట్లాడుతూ ఒనేసిమును కూడా కదా మార్చాడు. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, విధేయతలో మనం ఉన్నప్పుడు, విధేయత చూపించినప్పుడు ప్రభు మనల్ని దీవిస్తాడు, మన ద్వారా అనేకులను ఏం చేస్తాడు? దీవెనకరంగా చేస్తాడు. సో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా ఏముండాలి అంటే విధేయతే. గుర్తుపెట్టుకో, విధేయత లేకుండా నువ్వు ఎప్పటికీ ఆశీర్వదించబడలేవు. ఇక్కడ పౌలు అందాము, స్టెఫన్ అందాము, ఇక్కడ మరియ పరిస్థితి చూడండి. అసలు నేను పురుషుని ఎరగని దానను, ఇప్పుడు నేను గర్భం దాల్చడం ఏంటి? నీ కన్యగను కదా, నేను గర్భం దాల్చడం ఏంటి అంటే ఆమెకు తెలియదు అవేమి. దేవుడు చెప్పిన మాట గబ్రియల్ చెప్పాడు, అందుకే ఆ మాట అంది 37లో. ఫస్ట్ ఏమో నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలా సాధ్యము, ఇన్ని మాటలు చెప్పిన ఆవిడే దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదని గబ్రియల్ చెప్తే వెంటనే ఆమె ఏమైంది? సరెండర్ అయిపోయింది. ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగును గాక. అంతే, నువ్వేం చెప్పావు జరుగుతుంది అంతే. అంటే అక్కడ ఎంత సబ్మిషన్ ఉంది చూడండి, ఎంతగా సమర్పించుకుంది. ఒకవేళ ఆమె గర్భం దాలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆమెకు తెలీదా? అంతకుముందు అలాగ దాల్చే పరిశుద్ధాత్మ ద్వారా ఎవరు గర్భం దాల్చలేదు. మామూలుగా కన్యక గర్భం దాలిస్తే సమాజం ఎలా చూసిద్ది, ఎంత తప్పుగా చూసిద్ది, రాళ్ళతో కొడతారు, చంపేస్తారు అనుకుందాం కాసేపు. తల్లికి చెప్పిందేమో ఎవరు? మరియా. చెప్పకుండా ఎలా ఉంటుంది? అమ్మ గబ్రియల్ వచ్చాడు, దేవుని దూత నాతో ఇలా చెప్పాడు అని అంటే అదేలా బాగానే ఉంది కదమ్మా, నువ్వు భలే ఓకే అనేసావు, బాగానే ఉంది, మరి మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు కూడా ప్రెషర్ పెట్టుండొచ్చు అనుకుందాం కాసేపు. ఏం దేవుని వెంబడించడాన్ని బట్టి అందరూ మనకు దూరం అవుతారు, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు తన పరిచర్లో ప్రారంభంలోనే తన తల్లి, తన సహోదరులు, తన సహోదరీలు కూడా ఆయనకి పిచ్చి పట్టింది అన్నట్టుగా ఆయనకు దూరంగానే ఉన్నారు కదా. సో ఇక్కడ కూడా కాసేపు అలా ఆలోచించడంలో తప్పేమి ఉండదు. కాసేపు ఆలోచన చేద్దాం. వెళ్ళి చెప్పిందేమో మరియా, అమ్మ ఇలా నేను గర్భం దాలుస్తున్నాను పరిశుద్ధాత్మ ద్వారా. ఆమెకేం తెలియదు. ఒకవేళ ఆమె అసహించుకుంది అనుకున్నాం కాసేపు, నిన్ను బట్టి మేము ఇరుకుల్లో పడతాం, మేము ఇబ్బందుల్లో పడతాం, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అందేమో. అక్కడ ఆయనేమో రహస్యంగా ఏం చేయాలనుకున్నాడు? విడిచిపెట్టాలనుకున్నాడు. సో ఈ కాన్సిక్వెన్సెస్, ఈ పరిణామాలు ఉంటాయన్న విషయం మేరీకి తెలియదా? తెలుసు. కానీ ఆమెకి ఏం తెలిసిందంటే నేనేమవ్వాలా? విధేయత చూపించాలి. సో ఆమె ఉద్దేశం ఏంటంటే నేను ఆశీర్వాదమునకు వారసులగుటకు మేము పిలువబడ్డాం, ఇంకో అడుగు ముందుకేసి నా ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. ఇది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. 12వ అధ్యాయం, అంతకుముందు కూడా మాట్లాడుకున్నామేమో నాకు గుర్తులేదు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో ప్రభు ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నీ ద్వారా అనేక మంది ఏమవుతారు. ఫస్ట్ పార్ట్లో ఉండొద్దు మనం, అయ్యా నన్ను ఆశీర్వదించు సరిపోయిద్దంటే కాదు. కంప్లీట్ బ్లెస్సింగ్స్ను అనుభవించాలి అంటే నువ్వు ఆశీర్వదించబడాలి, నీ ద్వారా అనేకులు ఏమవ్వాలా? అది నెరవేరింది అబ్రహాం జీవితం. అదే ఇక్కడ మనం చూస్తున్నాము ఎవరి జీవితంలో? మరియ జీవితంలో. అదే అక్కడ మనం చూడొచ్చు ఎవరి జీవితంలో? పౌలు జీవితంలో. వారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు, తర్వాత వారి ద్వారా అనేకులు ఏమయ్యారు? దీవించబడ్డారు. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం. సో ఈ దినాన మనకు ఈ గొప్ప ఆశీర్వాదాలు మనం ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే కారణం ఒకటే, మనం ఏం చూపించట్లేదు?
విధేయత. ఇప్పుడు ఈ పదం అలా ఉంచుదాం ఇక్కడ. కాసేపు ఒకసారి రండి. 1 కొరింథీ 2వ అధ్యాయం. 1 కొరింథీ 2:4 చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 4వ వచనం. అవి కాదు, సారీ 9:10. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచునా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషిని హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. సో ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు ఏ ఆశీర్వాదాలు అయితే సిద్ధపరిచాడో అవి ఏమవ్వట్లేదు, కంటికి ఏమో కనబడవు, చెవికి ఏమో వినబడవు, హృదయానికి ఏమో అర్థం కాదు, గోచరపడట్లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మరలా పౌలు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఒకప్పుడు పౌలు ఎక్స్పీరియన్స్ ఇది, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఆత్మ ద్వారా నాకు ఇవన్నీ కూడా ఏమయ్యాయి, ఏమి ఆశీర్వాదాలు నేను పొందుకున్నాను అవి నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి. ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాను, పొందుకోగలుగుతున్నాను. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఇందాక మనం చదివాం. ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదము, ప్రతి పరలోక సంబంధమైన. సో ఈ ఆశీర్వాదాలకి లేదా ఈ ఆశీర్వాదములన్నిటికీ మూలం ఏంటి అంటే విధేయత కదా. విధేయత ఏంటంటే ప్రభు చెప్పింది చేయడం. నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభు చెప్పింది చేయి. ఒకటి, నీ హృదయంలో ఆయనను మాత్రమే ప్రభుగా ప్రతిష్ఠించుకో. రెండోది, ఆయన చెప్పింది చేయి. ఇప్పుడు మన అందరూ తెలుసా అండి, సమూయేలు మొదటి గ్రంథంలో ఏలి కుమారుల యొక్క కథ, వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు, ఏలి దాని గురించి సీరియస్గా తీసుకోకపోవడం. ఇప్పుడు దేవుడు ఏలితో మాట్లాడుతున్నాడా? దేవుడు ఏలితో మాట్లాడా? మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో, బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అందుకే ఒకసారి రెండోసారి వస్తే మూడోసారి అన్నాడు కదా, ఏం లేదు ఈసారి ఏం చెప్తావంటే నువ్వు నీ దాసుడు చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 1 సమూయేలు 3:9. నీవు పోయి పండుకో, ఎవరైనా నిన్ను పిలిస్తే ఏమని చెప్పాలి నువ్వు? నీ దాసుడు. ఈయన దాసుడు అంటే ఆయన ఎవరు పిలిచిన ఆయన? ప్రభువు. అదే ఇక్కడ అవన్నీ చూస్తున్నాం, ప్రభువు. ఆయనను మనం ప్రభువుగా స్వీకరించి నువ్వు చెప్పింది నేను చేస్తానయ్యా అని అన్నప్పుడు నువ్వేమవుతావు? దీవించబడతావు. సరే, ఇప్పుడు ఇంకో భాగం చదువుకున్నాం, ఏదేది? ఆదికాండము 26. ఒక్కసారి కొన్ని తలంపులు చూద్దాం. అసలు ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి కారణాలు వెతుకుదాం. ఇప్పుడు ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి గల కారణాలు మనం వెతకగలిగితే చాలా విషయాలు మనకు కనబడతాయి. 22వ అధ్యాయం 9వ వచనానికి వెళ్దాం. ఫస్ట్ 22వ అధ్యాయం 9. ఏమిటది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పర్వతం ఎక్కారు. దేని కొరకు? బలి అర్పించడానికి. చదువు. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతను చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠాన్ని కట్టి, సో అబ్రహాం ఏం చేస్తున్నాడు ఇక్కడ? వీళ్ళు వెళ్ళారు, వాళ్ళతో చెప్పారు, వచ్చిన ఒక ఇద్దరిని తీసుకొని అనుకుంటా కదా, వస్తారు ఇద్దరిని, తన కుమారుని తీసుకొని, కట్టెలు తీసుకొని, గాడిని తీసుకొని వస్తాడు. వాళ్ళకి చెప్పాడు, మృక్కి మరలా మీ యొద్దకు మేము వచ్చేదము. విశ్వాసంతోనే ఉన్నాడు అబ్రహాం. సరే, అబ్రహాంలో విశ్వాసం ఉంటే ఇస్సాకులో విశ్వాసం ఉండాలని రూల్ ఏమైనా ఉందా? అబ్రహాం విశ్వాసం కంటే ఇస్సాకు విశ్వాసం ఇంకొక మెట్టు ఎక్కువే ఉంది అంటా నేను. అక్కడ మనకి యేసుప్రభు వారు కనబడతారు ఇస్సాకు. సరే, ఇక్కడ చూడండి, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేత్తో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా. సో ఇప్పుడు వెళ్తున్నారు వీళ్ళు. దేనికి ఇవంటే ఎందుకు చూపిస్తున్నానంటే, ఇందాక మాట్లాడుకున్న ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదింపబడాలి అంటే అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా
ఏ రకంగా నువ్వు దీవించబడాలి అన్న ఈ ఈ ఈ విషయాలు తప్పకుండా మనం అవలంబించి తీరాల్సిందే. సో వెళ్తున్నప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది. ఎవరికి? ఇస్సాక్కి. అన్న కర్రలు ఉన్నాయి, తర్వాత నిప్పుంది, కానీ ఏది మరి బలికి పశువేదని అడిగితే అక్కడ అంటాడు నా తండ్రి అని పిలిచినప్పుడు అందుకు అతడు ఏమి నా కుమారుడా అన్నాడు. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా ఏమన్నాడు? దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకోండి అని చెప్పాడు. సో ఇస్సాకున్న ఫెయిత్ ఏంటంటే సో కొండ మీదకి వెళ్ళాక, పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడెక్కడో దొరికిద్ది అన్నట్లుగా విశ్వాసం ఉంచాడు. సో పైకి వెళ్ళిన తర్వాత అబ్రహాం తన పనిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అబ్రహాము? అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి, అబ్రహాము బలిపీఠం కట్టే పనిలో ఉన్నాడు. కట్టెలు చక్కగా పేర్చాడు. ఆగుదాం అక్కడ. ఆ మధ్యలో చాలా విషయాలు జరుగుతాయి. ఈయనేమో బలిపీఠం కడతా ఉన్నాడు. నాన్న నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి గొర్రెపిల్ల ఎక్కడుందో చూస్తాను అన్నాడేమో కదా. ఎందుకంటే కింద అన్నాడు కదా ఎక్కేటప్పుడే యెహోవా చూసుకుంటాడంటే ఎక్కడో కట్టేసి ఉంటుందా లేదంటే ఎక్కడో దొరుకుతుంది, ఇక్కడే వెతుక్కోవాలి నేను అని బహుశా అనుకున్నా. కాసేపు ఇస్సాకు తిరుగుతున్నాడేమో గొర్రెపిల్ల కొరకు, అటు ఇటు ఇటు అటు. ఈలోపు ఇవన్నీ కట్టెలు పేర్చాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, వచ్చేసాడు ఇస్సాకు. అలిసిపోయి వచ్చాడు అనుకున్నా కాసేపు. నాన్న తిరిగాను కానీ ఒక్క గొర్రెపిల్ల దొరకలేదు నాన్న, నువ్వేమో యెహోవా చూచుకొనేను అని అనేసావు, కానీ ఒక్క గొర్రెపిల్ల కూడా దొరకలేదు నాన్న అంటే అప్పుడు అబ్రహాము గొర్రెపిల్ల నువ్వే అన్నాడు. నీకన్నా మతిపోయిందా? ముసలోడు అయ్యావు, ఏం పిచ్చిది, నేను గొర్రెపిల్ల ఏంటి అన్నాడా? వయసు పెరిగే కొద్దీ నీకు మైండ్ బంద్ చేయట్లేదు అన్నాడా? నేను అనుకుంటాను ఎగిరి గంతేశాడేమో ఇస్సాకు, నన్ను కోరుకున్నాడా ప్రభు అని. యేసు ప్రభు వారు మ్రాను మీదకి ఎక్కేటప్పుడు నిజమే ఆయన బాధతో యెరూషలేము వీధుల గుండా సాగాడు, కానీ హృదయంలో మాత్రం ఆనందంతో నా పిల్లల పాప భారాన్ని నేను భరిస్తున్నాను. ఇస్సాకు కూడా నా ప్రభు నన్ను ఏమయ్యాడు? కోరుకున్నాడు. అవునా అని వెంటనే ఇస్సాకు 2 చేతులు ఇచ్చి డాడీ నన్ను కట్టే అన్నాడేమో. ముసలోడు యవనస్తును కట్టేసి బలిపీఠం మీద కట్టెలు పేర్చున్నాయి, దాని మీద పడుకోబెట్టగలడా? బలిపీఠమే హైటు, దాని మీద కట్టెలు, దాని మీద ఒక ముసలోడు ఒక పడుచోన్ని పారిపోకుండా కట్టేసి పెట్టగలడా? అవకాశం లేదు. ఇస్సాకు పూర్తిగా అబ్రహాంకి ఏమయ్యాడు? సరెండర్ అయిపోయాడు, అంతే, అప్పగించుకున్నాడు అంతే. సరే ఇగో నా చేతులు కట్టు, నా కాళ్ళు కూడా కట్టే, నేను ఎక్కి పడుకుంటాను. కత్తి తీడి డాడీ, కత్తి తీసేయి నాన్న, కత్తిది. ఇస్సాకు తొందర పెట్టాడేమో అబ్రహాముని. తండ్రి కోరుకున్నాడు, యెహోవా కోరుకున్నాడు, కానీ ఇచ్చేయి, నన్ను బలిచ్చేయి. ఎంతగా సమర్పించుకున్నాడు ఇస్సాకు. పొద్దున్న లేస్తా అంటావు ఏమో దేవుని నమ్ముకున్నాక ఏ ఆశీర్వాదాలు రాలేదా? అసలు నీ సమర్పణ ఎంత? ఇస్సాకు ముందు పెట్టుకో, నీ సమర్పణ ఏది? ఏం సమర్పించుకున్నా నీ జీవితంలో? నీ సమయం ఇచ్చావా? నీ జీవితంలో ప్రభుకు స్థానం ఇచ్చావా? నీకున్నటువంటి సొమ్ములో భాగం ఏమైనా ఇస్తున్నావా దేవునికి? ఇవేమి ఇవ్వకుండా నన్ను ఆశీర్వదించు అంటే ఎక్కడుంటుంది ఆశీర్వాదం? ఇక్కడ ఇస్సాకు అతడు అంతలా ఆశీర్వదించబడ్డానికి కారణం ఒకటే. అదేంటి? అక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే అతడు ఏమయ్యాడు? తాను పూర్తిగా సమర్పించుకున్నాడు. ఏం మాట్లాడాలి, అలాగ కిక్కురమనకుండా తానే చక్కగా పైకి వెళ్ళి బాధతో వెళ్ళాడని నేను అనుకోను, ఆనందంతోనే వెళ్ళాడు. ఎందుకంటే ఇస్సాకు మనకు యేసుప్రభు వారికి అక్కడ ముంగుర్తుగా కనబడతా ఉంటాడు కదా. సో ఇంకా అతను ఆశీర్వదించబడ్డానికి ఇంకో కారణం ఏంటి అంటే 24వ అధ్యాయము 63వ వచనం, 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. అతడు ఆశీర్వదించబడ్డానికి రెండో కారణం ఏంటంటే ఒక ప్రత్యేకమైన సమయం, ప్రత్యేకమైన స్థలం పెట్టుకున్నాడు. దేని కొరకు? ధ్యానం. ఏం ధ్యానం? ఏం బైబిల్ ఉందో పట్టుకుని పోనీకి?
ఏమీ లేదు. తండ్రి చెప్పిన మాటలు, తండ్రి విశ్వాసాన్ని చూశాడు, ప్రార్థనా జీవితాన్ని చూశాడు. నేను ఇంకా ఎదగాలనుకున్నాడు ఆత్మీయంగా. వెళ్ళాడు చక్కగా. చూడండి, సాయంకాలం ఒక టైం పెట్టుకున్నాడు. ఇస్సాకు పొలంలో అదొక ప్లేస్, ధ్యానింప బయలు వెళ్ళి. చూడండి, అక్కడికి వెళ్ళాడు ధ్యానించడానికి. ఆయన 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 జీవితంలో ఇది రోజు ఒక అలవాటు. ఏది? ధ్యానించడం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఏ ధ్యానిస్తావు? వ్యర్థమైన విషయాలు తప్ప. ధ్యానించడం అంటే అర్థం ఏంటి? దేవారాత్రులు దాన్ని ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం అంటే ఏంటి? మెడిటేట్ చేయడం, నెమరు వేయడం ఉందాం కాసి. ఆవులు గేదెలు ఏం చేస్తాయి? నెమరు వేస్తామంటే మెల్లిగా ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ వెనక్కి మెల్లిగా అలాగా నవ్వులతో నవ్వులతో ఆస్వాదిస్తామంట. వాక్యం వినడం ఒక ఎత్తు, విన్న వాక్యాన్ని ధ్యానించడం పెద్ద పని. మేత పెట్టేసి వెళ్తాను నేను, కానీ దాన్ని మీరు ధ్యానిస్తేనే మీరు ఆశీర్వదించబడతారు. పెట్టిన మేత నేను కూడా తిని నేను కూడా ధ్యానిస్తేనే ఆశీర్వదించబడతాను. ఎందుకు నీ నా జీవితంలో ఆశీర్వాదాలు కుదువయ్యాయి అంటే ఇదే. ఒకటి, సమర్పణ సరిగా లేదు. రెండోది, ధ్యానించడం కూడా లేదు. ఏం మాట్లాడాడు వాక్యం? ఈరోజు ఉదయం వాక్యం చదువుకున్నప్పుడు ఏం మాట్లాడాడు? క్యాలెండర్ వాక్యం ద్వారా ఏం మాట్లాడాడు? ఫార్వర్డ్లు అయితే భలే చేస్తాం, ఏమిటి వాక్యాలు. కానీ కొంతమంది అసలు ఏం వాక్యం వచ్చిందో కూడా చూడరు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం. వాళ్ళ వాక్యం ఏమొచ్చింది దాన్ని చదివి దాన్ని ధ్యానం చేసుకొని ఫార్వర్డ్ చేయ, తప్పేం లేదు. ఊరికే పొద్దున్న లేచి ఫార్వర్డ్ చేయాలి కాబట్టి ఇంక అదే పనిలో కూర్చుంటే ఏం లాభం? చదివి ధ్యానం చేయి, దాన్ని నిమర వేసుకో, అప్పుడు నీకు అది దీవెనకరంగా ఉంటుంది. సో ఇక్కడ ఇస్సాకు దీవించబడ్డానికి రెండో కారణం అది. చూడండి, మూడో కారణం చూడండి, 25-21. 25వ అధ్యాయం 21 వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. చూడండి, వేడుకొను అంటే ఏం పెట్టొచ్చు ఇక్కడ? ప్రార్థనా జీవితం. నీకోసం నువ్వు వేడు అన్నాడా? ఆమె కొరకు ఈయన వేడుకున్నాడు. ఎంత గొప్ప కార్యం కదా. ఆమె బాధను ఎరిగాడు. ఇప్పుడు మన జీవితంలో మనం దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, ఇతరుల బాధను నా బాధగా ఎంచి భారంతో ప్రార్థన చేయి. అందుకే ప్రభు అన్నారు, ఎవరిని నీ దూషించారా వారి కోసం ఏం చేయి? ప్రార్థన చేయి. ప్రభు వారిని ఆశీర్వదించని ప్రార్థన చేయి, అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఇస్సాకు ఆశీర్వదించబడడానికి కారణం అదే. అతడు ఇతరుల కోసం ప్రార్థించేవాడు. తన కోసం ధ్యానము ప్రార్థన జీవితం కలిగి ఉంటూనే ఇతరుల కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థించేవాడు. ఏ ప్రేయర్ఫుల్ పర్సన్ అని చెప్పచ్చు, ఒక ప్రార్థన పరుడు. ఈ ప్రార్థన జీవితం తనని ఆశీర్వాదములోనికి తీసుకొచ్చింది. ఇది మూడోది. నాలుగోది చూడండి, 26వ అధ్యాయం 3-4 వచనాలు. ఈ దేశమందు పరవాసినే. చాలా ఆగుదాం అక్కడ. అతడు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి అంటే అతడు పరవాసి అని ఎరిగాడు. పరవాసి అంటే అర్థం ఏంటి? ఏలియన్. నాకంటూ ఈ దేశంలో స్థానము లేదు, నాకంటూ ఒక దేశం ఉంది, అదే నా దేశం అని గ్రహింపగలిగినవాడు. భూమి మీద ఈరోజు మనకు భారతదేశం ఉంది, నీకు కాదనట్లేదు. మనకంటూ ఒక రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్. మనకంటూ ఒక జిల్లా ఉంది, విజయనగరం. మనకు ఒక మండలమే ఉంది, గరివిడి. మనకంటూ ఒక ఊరు ఉంది, శివరాం, లేదా అక్కడ మా కొండలక్ష్మీపురం. అంతర్తాగి మనకంటూ ఒక వీధి ఉంది. ఏం వీధి? మీ వీధి. ఏం వీధి? గౌడోల వీధిగా, అంతేనా? గౌడి వీధిగా, గౌడి వీధి. ఒక వీధి ఉంది. కానీ ఇక్కడ నిలిచిపోతామా శాంతం? అమ్మో, ఈ గౌడి వీధి తప్ప నేను ఎక్కడికి వెళ్ళిపోను, ఎన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటాను అనుకుంటా. ఉండగలమా? ఒక దినాన మన యాత్ర ముగించుకోవాలి. పెద్ద ఇల్లు కట్టుకున్నాను, నేను కొండలక్ష్మీపురంలోనే ఉంటాను, కదలనంటే కుదిరిద్దా? అవదు. ప్రభు నరులారా తిరిగి రండి అనగానే ఇంక వెళ్ళిపోవాల్సిందే. సో ఇక్కడ ఇస్సాకున్న అవగాహన ఏంటంటే అసలు ఈ లోకమే మంది కాదు, నాకంటే ఒక లోకం ఉంది, పరలోకం ఉంది. వారికి ఇంత అవగాహన లేదు అప్పుడు. కానీ వాళ్ళకున్న వివేచన, వాక్యం పట్ల వారికి ఉన్న, లేదంటే దేవుని మాటల పట్ల వారికి ఉన్న నమ్మకం, ఇది వారు గ్రహించింది ఏంటంటే నేను యాత్రికుణ్ణి. నువ్వు ఈ లోకంలో యాత్రికుడిగా బ్రతికితే ఆశీర్వదించబడతావు. ఇక్కడే ఉండిపోతాను, ఉట్టుకట్టుకుంటాను, ఊరేగుతాను అనుకుంటే ఏ ఉండవీడ, ఏ ఆశీర్వాదం రాదు. ఇది నా ప్లేసే కాదు, ఇక్కడ ఎన్నైనా ఇవ్వని దేవుడిని పితరులు ఆస్తి ఇచ్చాడా?
మంచి ఉద్యోగాలు, వెండి బంగారాలు ఇచ్చారు, ఎన్నైనా ఉండని, అవన్నీ కూడా నాతో రావు అని గ్రహింపుతో బ్రతుకు. వాటి మీద నీకు మమకారం కూడా ఉండదు ఎప్పుడు. ఈ దినాన్ని ఎందుకు ఆస్తుల గురించి చచ్చిపోతున్నారు అంటే అది నాతో ఉంటుందనే పిచ్చి. ఏమండి, వారు వెళ్ళిన తోడే జనులు వారు మర్చిపోతారు. ఆ ఆస్తులు ఎవడు పాలైతే కూడా తెలియదు. హడావుడి జరిగింది. ఇప్పటికీ ఆ యుద్ధ మేఘాలు కమ్ముకొనే ఉన్నాయి. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్లో. మామూలుగా అనుకుందాం, యుద్ధమే ముదిరి, ఏమండి, దేశం మీద ఈ దేశం మీద ఆ దేశం, ఆ దేశం మీద ఈ దేశం బాంబుల వర్షం కురిపించుకొని తప్పిజారు ఒక బాంబు వచ్చి మన మీద పడింది, చీపురుపల్లిలోనే పడింది అనుకో, ఏం పోయింది? నీ భూమి ఎటు పోయింది? ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మాదే చెప్పుకుంటాం కదా, ఈ చివరి నుంచి ఆ చివరికి మాదే. అది తోట కరెంటు పోల్ దాకా కూడా మాదే అంటారు. ఇదంతా మాదే. ఒక్కసారి పడిందా బాంబు ఇంకా అయిపోయి. చెప్పడానికి వాడు ఉండడు, వినడానికి వీడు ఉండడు, ఇవేమి ఉండవు. ఇవన్నీ చెప్తే ఎందుకేం మాట్లాడు. అసలు నువ్వు ఒక యాత్రికుని అనేటువంటి గ్రహింపుతో బ్రతికితే వాటి మీద నీకేముండదు, మమకారం పోయిందా, పోనీ ఏమైంది. నాకు అదే అనిపించింది. అంత క్యాజువల్గా యోబు ఎలా తీసుకోగలిగాడు? అంత పెద్ద ఆస్తిపరుడు కదా, ఒకేసారి బికారైపోయినట్టుగా లేడు. అన్ని గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, పశు సంపద అంతా పోయింది, ఇంట్లో ఉన్నాయని పోయాయి, ఇల్లు కాలిపోయింది, పిల్లలు చచ్చిపోయినారు. అరే అన్నీ పోయిన తర్వాత కూడా ఆయన సింపుల్గా ఒకటి యెహోవా ఇచ్చిన యెహోవా ఎలా చెప్పగలడు? కారణం ఏంటంటే వాటి మీద మమకారం పెంచుకోలే, ప్రేమించాడు. పిల్లలు ప్రేమించుకుంటే ఏ తల్లిదండ్రులు ఉంటారు? అవన్నీ పోయినప్పుడు కొంచెం బాధేసిద్ది, కానీ తన ప్రాణం పోలేదంటే వాటిని ప్రియముగా ఎంచలేదు. కొంతమందికి చిన్నవి జరిగినప్పటికీ కూడా గుండె పగిలిపోయిద్ది వాళ్ళకి, ఎందుకంటే దాని మీద వాళ్ళు ప్రాణం పెట్టుకున్నారు. ఈ దినాన మనం పెట్టుకునేది దాని మీద దీని మీద ప్రాణం పెట్టుకున్నావు అనుకుని అవి ఎగిరిపోతుంది. డబ్బు మీద ప్రాణం పెట్టుకున్నావా, అది ఎగిరిపోయితే నీ ప్రాణం కూడా ఎగిరిపోయింది. దొంగలు వచ్చి కన్నం వేస్తే ఎంతసేపు. సో ఇక్కడ తలంపు ఏంటంటే మన విశ్వాస యాత్రలో గ్రహించాల్సిన సత్యం ఏంటంటే నేను ఒక యాత్రికుని మాత్రమే. ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి మొట్టమొదటి కారణం ఏంటి? పూర్తి విధేయత. ఉట్టి విధేయత కూడా కాదు, పూర్తి విధేయత చూపించాడు. రెండోది ధ్యానించడం అలవాటు ఆయనకి. ఒక సమయం పెట్టుకున్నాడు, ఒక స్థలం పెట్టుకున్నాడు, ఆ టైంకి వెళ్ళేవాడు, ధ్యానం చేసుకునేవాడు. మూడోది ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడు. నాలుగోది నేను యాత్రికుని మాత్రమే, నాకంటూ ఈ లోకాన ఏది లేదు అనేటువంటి గ్రహింపు కలిగినవాడు. మళ్ళీ ఒకసారి చదువు 3-4 వచనాలు. 3-4. ఇప్పుడు కరువు వచ్చి పడింది. ప్రభు చెప్పాడు, అయ్యా నువ్వు మీ నాయనలాగా నువ్వు అటు ఇటు పోమాకు ఐగుప్తుకి. ఆ ఐగుప్తుకి పోయే తెచ్చుకున్నాడు ఏమిటి? హగరు. నువ్వు అటు పోమాకు, కరువత్తి వచ్చింది, కానీ ఇక్కడే ఉండి. అంటే దేవుని చిత్తం చేయడానికి అతడు ఇష్టపడ్డవాడు, దేవుని చిత్తం. అందుకే చదువు 3-4 మరలా. నేను నీకు తోడయ్యుండి, అది నేను నీకు తోడుగా ఉంటానయ్యా. కరువు ఉంటే ఉండని ఈడ, నేను నిన్నేం చేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్తే నీ సంతానమును విస్తరింపజేసి అబ్రహాముకి ఇచ్చిన ప్రామిస్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేయాలి. ఒకటి, నువ్వు బ్లెస్ అవుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా నీ ద్వారా ఏమవుతారు. ఇప్పుడు మనకే లేదు ఇంకా భూమి మీద ఉన్న వాళ్ళ సంగతి తేడా ఏమండి, మనకే లేదు ఇంకా. ఎందుకు మనం ఇంకా దీవించబడట్లేదు, మన ద్వారా ఇతరులు ఎందుకు దీవించబడట్లేదు అంటే ఇలాంటి సమర్పణ లేదు మనకు. సో ఇక్కడ ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. నువ్వు ఇక్కడే ఉండంటే అక్కడే గెరార్లోనే ఉన్నాడు, వెళ్ళలే ఎట్టు కూడా. కరువు వస్తే ఎక్కడికైనా వెళ్ళాడా? అక్కడే ఉన్నాడు. అందుకే మనం చదువు తర్వాత 26వ అధ్యాయంలో ఇప్పుడు రండి, మరలా 26కి రండి, ఒకసారి 17 చదవండి. వీళ్ళేమో వాళ్ళ నాయన బావులు తవ్వితే ఆ తవ్విన బావుల్ని తీస్తామంటే వాళ్ళు వచ్చేమో పూడుస్తూ ఉన్నారు. 17, 26, 17.
26:17 ప్రతి అంతేనా సరే సరే చదువు. ఇస్సాకు అక్కడి నుంచి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ బావి దవ్వితే ఈ ఫిలిస్తీన్లు వచ్చి మరలా అతన్ని ఏం చేస్తున్నారు, ఇబ్బంది మళ్ళీ దాన్ని పూర్తి చేస్తున్నాడు. చూడు 18, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినముల్లో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలయనగా అబ్రహాము మృతి నొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేశారు. అతడు తన తండ్రి వాటిని పెట్టిన పేర్లు చొప్పున వాటికి తిరిగి పేర్లు పెట్టాడు. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వగా జలలు గల నీటి బావి దొరికింది. అప్పుడు గెరారు కాపులు ఇస్సాకు కాపులు జగడ మాడి, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, కలహం వచ్చింది. ఆ బావి ఏమన్నారు, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావి ఎషేకు అని పేరు పెట్టిన. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు అక్కడ కూడా వచ్చి గొడవ పెట్టారు. అంటే చూడండి, బావి తవ్వితే నీరు వస్తుంది, వాళ్ళు తవ్వుకోవడం జాత కాదు, వీళ్ళు తవ్వేసరికి నీరు వచ్చింది, ఇది మా బావి మా బావి అని కూర్చున్నారు. సరే పక్కకు పోయినాడు, మళ్ళీ అక్కడ తవ్వాడు, అక్కడ కూడా నీరు వచ్చింది, ఇది కూడా మాదే మాదే అన్న. చూడండి మరలా తర్వాత చూస్తాం కింద. సరే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే తిరగబడ్డా ఇస్సాకు దీవించబడ్డానికి కారణం ఏంటంటే ఓపిక కావాలండి, పేషెన్స్. ఓపిక లేకపోతే నువ్వు ఆశీర్వదించబడలేవు. నిన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు, నిష్కారణంగా నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు, కావాలని వచ్చి నీతో గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కఠినంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, నువ్వు చేస్తున్న పని వచ్చి కావాలని పాడు చేసిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయినా నువ్వు ఎలా ఉండాలి అప్పుడు, పళ్ళు కొరుక్కుంటూ కాదు. పేషెన్స్ అంటే పళ్ళు కొరుక్కోవడం కాదు, ఓపిక అంటే పళ్ళు కొరుక్కోవడం కాదు. దీర్ఘశాంతుడిపై నిన్ను అణుచుకో, ప్రభుకి అప్పగించేసి. సో ఇస్సాకు చేసింది ఏంటంటే అక్కడ చదివితే ఇక్కడికి వెళ్ళిపోయినాడు, ఇక్కడ చదివితే ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఇవన్నీ ఏం నేర్పిస్తున్నాయంటే ఇస్సాకు ఓపిక ఎక్కువ. ఆశీర్వదించబడాలి అంటే నీకు ఓపిక ఉండాలి. అది నీ భర్త విషయంలోనో, భార్య విషయంలోనో, పిల్లల విషయంలోనో, ఇరుగు పొరుగు వారి విషయంలో, నీ అత్తమామ విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో అవ్వచ్చు, తోటి సహోదరుల విషయం, ఎవరి విషయంలో అయినప్పటికీ కూడా ఒక విశ్వాసికి ఉండాల్సింది ఏంటంటే ఓపిక. గుర్తుపెట్టుకో. సో ఒకటి, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే పూర్తిగా దేవునికి సమర్పించుకో. రెండోది, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఆశీర్వదించి పని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ పదం కూడా పెట్టుకో. రెండోది ఏం చేయాలా, ఒకటేమో సమర్పించుకోవాలి, రెండోది ఏం చేయాలి మర్చిపోయారా, ధ్యానం చేయాలి, తర్వాత వేడుకో, ధ్యాన అనుభవం, ఒక సమయము ఒక స్థలం పెట్టుకో, తర్వాత ప్రార్థన, నాలుగోది నీవు యాత్రికుడు అని గ్రహించు, తర్వాత ఐదోది వచ్చేసరికి ఓపిక కలిగి ఉండడం, ఐదోది దేవుని చిత్తం చేయడం, ఆరోది వచ్చేసరికి ఓపిక కలిగి ఉండడం. చూడండి ఇంకో మాట చూపిస్తాను, ఏడోది చూడండి, 27. సరే ఇక్కడ ఆగుదాం కాసేపు. ఇదేంటో మనకు తెలుసు సంఘటన. ఏశావు యాకోబులు ఇద్దరు పరిస్థితి, దీవించబడ్డానికి తాపత్రపడుతున్నారు. రిబ్కా విన్నది ఇవన్నీ కూడా. అరే మీ నాన్న ఆశీర్వదిస్తానంటున్నాడు, మీ అన్నయ్య బయటికి పోయినాడు వేటకి, వేటాడి మాంసం తెచ్చి వండేలోపు నేనే నీకు మంచి మాంసం వండి పెడతాను, నువ్వేం చేస్తావంటే కప్పుకొని వెళ్ళు, ఆ రోమాలు ఉంటే తడిమి చూస్తూ ఉంటాడు. సో సెంటు ఏదో అనుకుందాం కాసేపు, ఆ వాసన దాన్ని బట్టి వస్త్రాలు వేసుకొని వెళ్ళు మీ అన్నయ్య, సో ఏశావి, దాన్ని బట్టి నువ్వు సులువుగా మోసం చేయొచ్చు, ఆశీర్వాదాన్ని నువ్వు కొట్టేయచ్చు. సో అక్కడ యాకోబు ఒక మాట అన్నాడు, ఇస్సాకు ఒక మాట అన్నాడు, అరే నువ్వు తడిమి చూస్తూ ఉంటేదే ఏశావుగా ఉంటా ఉంది, స్వరం వింటే అంత డౌట్ వచ్చినవాడు ఆశీర్వదించడానికి ఎందుకు వెళ్ళాడంటారు? డౌట్ వచ్చినప్పుడు ఆగిపోవాలి కదా, కాసేపు ఆగుదాం చూద్దాం, వాడిని కూడా పిలువ అనాలిగా, లేదా అప్పుడే ఉండి అరే ఒకసారి యాకోబుని పిలువనని అనాలిగా.
యాకోబుని పిలవమని లేదు. సరే రిబ్కాని పిలువ, ఒకసారి మీ అమ్మని పిలువని అని అనాలిగా, అది అనలేదు. లేదా ఏశావు వచ్చేదాకా ఆగలేదు. కానీ వెంటనే ఎందుకు ఆశీర్వదించాడంటారు? మైండ్ బంద్ చేయలేదంటారా ముసలోడయ్యి? కాదు. ప్రభువా నాకేమో మనసంతా ఎవరి మీద ఉంది? ఏశావు మీద ఉంది. కానీ నీ మనసు ఎవరి మీద ఉంది? కాబట్టి నీకే నేను లోబడతాను అని లోబడ్డాడు. మీకెట్ట తెలుసు? మీరు ఏమైనా చూసారంటే నేనేం చేయలేదు. కానీ కొంచెం జనరల్గా ఆలోచన చేయండి. అక్కడ ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. ఎవడు నిన్ను అట్టు మోసం చేస్తే ఏం చేస్తావు? వాని బిలు వీని బిలు అని 2-3 క్రాస్ చెకింగ్లు చేసుకుంటాం. ఇక్కడ చేయలేదంటే ఒకటే, ఏం చేశాడు అంటే, ఇదిగో నీకే నేను అప్పగించుకుంటున్నట్లుగా నీ ప్రణాళిక నా కుటుంబంలో జరిగితే చాలు. ఇది కావాలి. నా పిల్లల జీవితంలో నీ ప్రణాళిక ఉంటే చాలయ్యా. అలా కాదని అటు ఇటు మారిస్తే ఈ ఆశీర్వాదం ఉండేదా? సరే ఇదేంటి, యాకోబుని ఎట్టా ఆశీర్వదిస్తాడు, అది వేరు సంగతి. ఆ ముసలితనములో ఇస్సాకు అది మిస్ అయ్యేవాడు, ఆ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు కదా. ఇక్కడ తలంపు ఏంటంటే, ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి ఇవన్నీ కారణాలండి. నా కుటుంబంలో నీ ప్రణాళిక ఒకటి జరిగితే చాలు, నా కుటుంబంలో నీ ప్రణాళిక ఒకటి జరిగితే చాలు. చివరాఖరిగా ఇది 8వ చూడండి, 28వ అధ్యాయం 1వ వచనం గ్రంథం. ఎందుకు చెప్పాడంటే ఇవన్నీ ఇస్సాకుకి దేవుని భయం ఉంది. వాడి ముందు చెప్పినాను నేను, కానీ వాడిని కానాను స్త్రీలు పెళ్లి చేసుకున్నాడు. వాటి చేయి, మాకు దేవుని ఆజ్ఞ మీరితే అది మనకు నష్టం, దేవుని కోపం వచ్చింది, దేవుని గాయపరిచిన వాళ్ళం అవుతాం. సో ఇస్సాకులో ఏముందంటే దైవ భయం ఉంది. ఇది ఉండాలి. ఇది నాన్న ఆ భయం లేకే చాలాసార్లు మనం అవిధేయత చూపిస్తాం, తిరుగుబాటు చేస్తాం. దైవ భయం చాలా అవసరం. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ఇంతలా దీవించబడ్డానికి చివరాఖరి కారణం ఏంటంటే భయం ఉంది. ఇది నాన్న దేవుడు అంటే భయం ఉందా? ఎట్టొచ్చేది దీవెనలు, ఆశీర్వాదాలు? సో ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి మొట్టమొదటి కారణం తనను తాను పూర్తిగా సమర్పించుకోవడం. రెండో కారణం వచ్చేసరికి ధ్యానించడానికి ఒక స్థలము, సమయం పెట్టుకొని దేవుని గురించినటువంటి వాక్యం గురించిన ధ్యానం కలిగినటువంటి అనుభవం. మూడోది వచ్చేసరికి ప్రార్థనా జీవితం. నాలుగోది వచ్చేసరికి యాత్రికుని అని గ్రహించాడు. ఐదోది వచ్చేసరికి కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. తన పర్సనల్ లైఫ్లో నీ చిత్తమే నా జీవితంలో ఉండమన్నావుగా ప్రభు, ఇక్కడే ఉంటాను కరువు వచ్చినా కూడా. ఇది ఐదోది. ఆరోది వచ్చేసరికి ఓపిక. తరుముతున్నప్పటికీ కూడా పట్టించుకోలేదు, పక్కకి వెళ్ళిపోయాడు తప్ప ఏం మాట్లాడలేదు, ఓపిక. ఏడోది వచ్చేసరికి నేను సబ్మిట్ చేసుకోవడంగా, నేను కేవలం నా జీవితంలో నీ ఇష్టం అనడం మాత్రమే కాదు, నా పిల్లల జీవితంలో కూడా నీ ఇష్టమే జరగాలి. ఎంతగానో మొత్తుకొని చెప్పినాడేమో ఏశావుకి. ఇస్సాకుకి చెప్పినప్పుడు అంత ముద్దులు కొడుకుది ఏశావు. వద్దురా ఆ పిల్లలు వద్దురా, కానాను స్త్రీలు వద్దురా, చేసుకోవద్దని ఎంతగా ప్రేమపూర్వకంగా చెప్పుంటాడు. ఇస్సాక్ అంటే బాగా, ఏశావు అంటే బాగా ఇష్టం కదా ఇస్సాక్కి. ఎంత చెప్పుంటాడంట. ఇస్సాక్కి తెలుసు నా కుటుంబ జీవితంలో నా దేవుని చిత్తం జరగాలని. అందుకే వాడు వినలేదు. ఇగో నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోయి ఇదిగో అక్కడికి వెళ్తే లాభాన్ని ఉంటాడు, అక్కడికి వెళ్ళిపోయి కానాను స్త్రీల వివాహము చేసుకో. అంటే తన పిల్లల జీవితంలో కూడా దేవుని చిత్తం జరగాలి అనేటువంటి తపన. నేను బాగుంటే చాలు, నా పిల్లలు ఏమైపోతా నాకెందుకు అనుకున్నాడు. ఎవరండి? ఇస్కియాకి మరణకరమైన అంత పెద్ద రాజు, మళ్ళా మంచి ప్రార్థనాపరుడు. నువ్వు చేసిన ఈ పాడు పనికి నీ తర్వాత నీ సంతానం వారు నపుంసులుగా చేయబడతారు, బబులోనికి చెరగా వెళ్తారంటే సర్లే నా టైంలో కాదు కదా అన్నాడు కదా. ఇక్కడ ఇస్సాకు అట్లా లేడు. నేను దేవుని ప్రణాళికలో ఉండాలి, నా పిల్లలు దేవుని ప్రణాళికలో ఉండాలని కోరుకున్నాడు. చివరాఖరికి 8వ ఏం చూసాము అంటే, ఇస్సాకుకి దేవుడు అంటే భయం, ప్రేమ ఉంది, భయం. దైవ భయముతో జీవించాడు కాబట్టి ఇస్సాకు ఏమయ్యాడు? యెహోవా అతనిని ఆశీర్వదించాను. అదే ఒకసారి మాట 26:17.
ఇలా చూసాం మొట్టమొదటిగా. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి ఆ, గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించెను. ఉమ్. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో అది కాదు, అది 16 అంటున్నాను. 12. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. దేవుడు ఆశీర్వదిస్తేనే గొప్పవాడు అవుతాడు. దేవుని ఆశీర్వాదం లేకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వాటన్నిటిలో విఫలమవుతావు. 2 మోకాళ్ళ మీదకి వస్తావు. నువ్వు ప్రభు నిన్ను పిలిచిందేమో ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి. నీవే ఆ ఆశీర్వాదాన్ని అనుభవించకపోతే ఇతరులకు ఎలాగ ఆశీర్వాదం ఇస్తావు? ప్రార్థన చేసుకున్నాం, పశ్చాత్తాపడదాం. ప్రభువా సహాయం దయచేయి. ఇస్సాకు దీవించబడ్డట్లు నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి. ప్రభు నాకు కృపచూపు అని అడుగు. 800 అనుభవం ఇస్సాకు జీవితంలో చూసాం కదా. నీ జీవితంలో కూడా ఆశీర్వదించబడాలంటే ఒక మంచి తీర్మానం తీసుకో. ప్రభు సాయం చేస్తాం. ప్రార్థన చేస్తాం.